నమస్కారం అండి. మీ శ్రీనివాస్ మళ్ళీ మీ ముందుకు వచ్చేసాడు. మొదటగా ప్రార్థనతో మొదలు పెట్టుకుందాము. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోరుక్ష్మీయమామృత. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః. ఓం శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ. ఓం అచ్యుత అనంత గోవింద మాధవ మధుసూదన అచ్యుత అనంత గోవింద మాధవ మధుసూదన. సో ఈరోజు కూడా మనము కాశీ యాత్రలో భాగంగా నిన్నటి 4వ రోజు యొక్క విశేషాలు నేను మీకు తెలియజేశాను. ఈరోజు 5వ రోజు కాశీ యాత్ర విశేషాలను తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాను. సో 4 రోజులు మీతో యాత్రా విశేషాలు పంచుకున్నాము. 5వ రోజు మా ప్రోగ్రాం ఏంటంటే 11వ తారీఖు అయింది ఫిబ్రవరి. మేమందరం కూడా ఈరోజు ప్రయాగరాజ్ వెళ్ళేసి వద్దామని ఒక ప్రణాళిక వేసుకున్నాం ముందుగానే. ప్రయాగరాజ్ అంటే అందరికీ తెలుసు కదండి. కాసేపు ప్రయాగరాజ్ గురించి చర్చించుకుందాము. ప్రయాగరాజ్ అనేది వారణాసికి 120 కిలోమీటర్ల దూరంలో ఉందండి. మనము వెహికల్ ద్వారా వెళ్ళినా కార్ ద్వారా వెళ్ళినా కూడా వారణాసి నుంచి సుమారు 3 గంటల నుంచి 4 గంటల మధ్యలో వెళ్ళిపోవచ్చు. నేషనల్ హైవే అండి, చాలా బాగా స్పీడ్లో వెళ్ళిపోవచ్చు. అక్కడ దాకా కూడా నేషనల్ హైవేలో ఉంది ప్రయాగరాజ్. కాబట్టి మనము 4 లేన్ ఒక్కోసారి 6 లేన్ రోడ్ కూడా మనకు కనపడింది అక్కడ. అదొకటి. రెండోది, ప్రయాగరాజ్లో ఏంటి, ప్రయాగరాజ్ యొక్క ప్రాముఖ్యత ఏంటి? ప్రయాగరాజ్ అంటే ఏంది? మొదటగా మనకి తెలియవచ్చే త్రివేణి సంగమం. గంగా యమున సరస్వతి నదుల సంగమమే త్రివేణి సంగమం. అతి పవిత్రమైన త్రివేణి సంగమం ప్రయాగరాజులో ఉంటుందండి. అర్థమైంది కదండి. అలాగే ప్రయాగరాజులో ఇంకో ముఖ్యం ఏంటంటే అక్కడ శ్రాద్ధ కర్మలు చేస్తారు. పితృదేవతలు, గతించిన పితృదేవతలకి శ్రాద్ధం చేస్తారండి అక్కడ పండితులు. చాలా పుణ్యం అక్కడ చేస్తే ప్రయాగరాజులో. నెంబర్ 1. నెంబర్ 2, అక్కడ ఇంకొక కార్యక్రమం భారతదేశంలో అక్కడే చేసేది వేణీ దానం. అది వేణీ దానం అనేది మనకి ప్రయాగరాజులోనే చేస్తారు. వేణీ దానం అంటే ఏంటంటేనండి, భార్యాభర్తలు ఇద్దరు కూడా, భార్య ఎస్పెషలీ భార్య తన యొక్క జడ 3 పాయల్లాగా అల్లుకుంటుంది కదండి. జడను అల్లుకున్నప్పుడు ఆ జడని కొంతవరకు కత్తిరించి, వేణి అంటే జడండి, ఆ కత్తిరించి ఆ త్రివేణి సంగమంలో కలపడమే వేణీ దానం. అది ఎలా చేస్తారు ప్రాసెస్ అనేది అక్కడ ఒక పురోహితుడు మాకు అన్నీ వివరించాడండి. మామూలుగా పెళ్ళి లైఫ్లో 3 టైమ్స్ జరుగుతుంది ఆయన చెప్పిన దాన్ని. ఒకటి తల్లిదండ్రులు చేసే పెళ్ళి, రెండవది షష్ఠి పూర్తి అప్పుడు పిల్లలు తల్లిదండ్రులకు చేసే పెళ్ళి, 3వ వివాహము వేణీదాన రూపంలో జరిగే వివాహము. అది కూడా పవిత్రమైన ప్రయాగ లాంటి త్రివేణి సంగమంలో. అక్కడ వేణీదానం అంటే ఏంటంటే ఆయన చెప్పిన దాన్ని బట్టి, అంటే మేము కూడా చేసుకున్నాం కాబట్టి అక్కడ చెప్పేది, భార్య మొదటగా భర్త యొక్క పాదాలను కడిగి పారాణి పెట్టి ఇద్దరు కూడా పూలదండలు మార్చుకుంటారు, భార్యాభర్తలు ఇద్దరు కూడా. తర్వాత భార్య భర్త ఒళ్ళో కూర్చోవాలి. కూర్చున్నాక భర్త భార్య యొక్క జడ వేయాలి. ఎలా వేయాలి? స్త్రీలు వేసుకున్నట్టు 3 పాయలుగా వేయాలి. వేసినాక అదే 3 పాయలు వేసినాక తర్వాత పురోహితుల వారు అక్కడ మంగళసూత్రం కూడా కట్టిస్తాడు. ఒక పసుపు దాటుతో మంగళసూత్రం కూడా భర్తతోనే ధరింపచేస్తాడు. ఈ కార్యక్రమం అంతా జరిగేటప్పటికీ ఒక 40-45 మినిట్స్ జరుగుతుందండి. ఇదంతా అయిపోయినాక భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఆ కత్తిరించిన జడ ఏదైతే ఉంటుందో ఆ జడని తీసుకొని, అలాగే పసుపు కుంకుమ అక్షంతలు పూజ చేసినవన్నీ సామాగ్రి తీసుకొని అక్కడి నుంచి వెళ్ళి, దగ్గరలోనే ఉంటుంది కాబట్టి త్రివేణి సంగమంలో గంగా నదిలో దాన్ని కలిపేసేయాలి. అక్కడ వింత ఏమిటంటే వెంట్రుకలు మునిగిపోతాయంటండి. మనం వేయంగానే కనపడవు, భూమి అడుగుకి వెళ్ళిపోతాయి, నీళ్ళలోకి వెళ్ళిపోతాయంట. అక్కడ ప్రాముఖ్యత అంటే దీని వెనకాల ఏంటంటే ఆయన చెప్పింది, 3 పాయలు స్త్రీ ఎలాగైతే జడేసుకుంటుందో అక్కడ 3 పాయలు నదులు కూడా ఉన్నాయి. 3 నదులు కలిసే సంగమం. గంగా యమున సరస్వతి కదండి, 3 నదులు. ఎలాగైతే 2 పాయలు మనకి కనపడుతుంది, జడ వేసినప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, స్త్రీలు పైన 2 పాయలు మాత్రం కనపడుతుంటాయి వేసిన, 3వ పాయ లోపల నుంచి కనపడదు. అది అలా ఉంటుంది కానీ కనపడదు. అలాగే
రెండు గంగా యమున నదులు మనకు కనపడుతుంటాయి, కానీ సరస్వతీ నది అంతర్వాహినిగా అక్కడ ప్రవహిస్తూ ఉంటుందండి. దాని అర్థం అది. అక్కడ స్త్రీ వేణీదానం చేయడం వల్ల ఒక భార్య ఏమవుతుందంటే తన సంసారము, తన భర్త, తన పిల్లలు, తను సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో, గంగా నది, యమునా నది, సరస్వతి నది ఆశీస్సులతో, త్రివేణి సంగమం ఆశీస్సులతో కుటుంబం సంతోషంగా చల్లగా ఉంటుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఇది ఆయన అక్కడ ఉండే పురోహితుడు మాతో చేయించి ఎక్స్ప్లెయిన్ చేసి మాతో వేణిదానం కార్యక్రమం చేయించాడు. ఇదండి అక్కడ విశేషాలు. సో మేము పొద్దున్నే బయలుదేరాము, మధ్యలో టిఫిన్ చేసేసాము. ప్రయాగరాజ్ వెళ్ళేటప్పటికి 10 అయిందండి. 10 అయినాక డైరెక్ట్గా మనకు ఏంటంటే వెహికల్స్ని అక్కడ రానిరండి. వెహికల్స్ని ఏంటంటే డైరెక్ట్ త్రివేణి సంగమం దాకా పెద్ద వెహికల్స్ రానిరు, మధ్యలోనే పోలీస్ వాళ్ళు ఆపేస్తారు. ఇది మనకి కుంభమేళా అప్పటి నుంచి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అక్కడ పోలీసులు, ప్రయాగరాజ్ పోలీసులు. పెద్ద వెహికల్స్ అన్ని కాస్త దూరంలోనే ఆపేస్తారు. అక్కడ లోకల్ ఆటోస్ని మనం ఎంగేజ్ చేసుకొని త్రివేణి సంగమం దాకా వెళ్ళాలి. అక్కడ చాలా బోట్స్ ఉంటాయండి, కొన్ని వందల బోట్స్ ఉంటాయి అక్కడ. అలాగే అక్కడ ఇప్పటికీ అరేంజ్మెంట్స్, ఈ షెడ్స్ అనేవి కుంభమేళలో కట్టిన షెడ్స్ ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నాయి. కొన్ని వందల షెడ్స్ మేము చూసామండి. అలాగే ఆ షెడ్స్లో ఏంటంటే ఈ పండితులు, పురోహితులు వాటిని కాంట్రాక్ట్గా తీసుకొని దాంట్లో వాళ్ళు కార్యక్రమాలు రెగ్యులర్గా జరిపిస్తూ ఉంటారు. మేము వెళ్ళినప్పుడు 11వ తారీఖు కదండి, మాఘమాసం వెళ్ళాం కాబట్టి మాఘమేళా అని చేస్తారండి. కొన్ని వేల మంది, మాఘమేళా అనేది యూపీలో చేస్తారు, బీహార్లో, నార్త్ ఇండియాలో. ఈ మాఘమేళా సందర్భంగా కొన్ని వేల మంది ప్రయాగరాజ్ వచ్చి అమ్మవారిని దర్శించుకొని అలాగే త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేస్తుంటారు. ఇదండి, కొన్ని వేల మంది వచ్చారు. సో మేము ఫస్ట్ వెళ్ళడమే అక్కడికి వెళ్ళాము. వెళ్ళంగానే కొంతమంది శ్రాద్ధ కార్యక్రమం చేశారండి. అక్కడ పితృదేవతలకి తర్పణాలు అర్పించారు. అది కొంతమంది సంకల్పం చెప్పించుకున్నారు. ఏమి లేని వాళ్ళు కూడా సంకల్పం చెప్పించుకోవచ్చు పురోహితుడితోని. మేము వేణిదానం చేశాము. వేణిదానంలో ఇవన్నీ కలిసి వస్తాయండి, సంకల్పం కూడా కలిసి వస్తుంది. సో ఇదన్నీ ఎప్పుడు చేస్తామంటే మొదటగా అందరం కూడా పడవలో వెళ్ళి పడవ మాట్లాడుకొని త్రివేణి సంగమం దగ్గరికి వెళ్ళి అక్కడ స్నానం ఆచరించి వచ్చాక ఇవన్నీ కార్యక్రమాలు చేస్తారు. సో మొదటగా మేము వెళ్ళి పడవ మాట్లాడుకొని అక్కడ బేరం చేయాలండి పడవని. చాలామంది వస్తారు, అప్రోచ్ అవుతారు. ఈ పురోహితులకి ఆ పడవ వాళ్ళకి కాంటాక్ట్ ఉంటాయి, చాలా కాంటాక్ట్స్ ఉంటాయి. వాళ్ళతో మాట్లాడుకొని మనిషికి ఇంత తీసుకుంటామని బేరం చేసుకొని మనం పడవలో వెళ్తే ఆ పడవలన్నీ కూడా ఈ కుంభమేళా అప్పటి నుంచి ఏం చేశారంటే పోలీస్ వాళ్ళు రెగ్యులేట్ చేశారు అక్కడ. అంటే కుంభమేళాలో కొన్ని వేల పడవలు వెళ్ళిపోయి కొన్ని చోట్ల జామ్స్ అయిపోయినాయంట నదిలో. కాబట్టి ఆ మధ్యలో ఒక బ్యారికేడ్ లాగా స్ట్రైట్గా నదిలో కట్టేశారు. అది దాటకుండా ఒకటే లైన్లో పోవడం పడవలు, ఒక లైన్లో రావడం, అలా అరేంజ్మెంట్స్ చేశారండి త్రివేణి సంగమంలో. సో పడవలో మనం వెళ్ళినప్పుడు ఒక చోట ఈ పడవలోంచి ఇంకో పడవలో తీసుకెళ్తారు. ఆ పడవ ఏంటంటే అరేంజ్మెంట్ చేశారు, ఒక స్క్వేర్ షేప్లో ఉంటుంది. మనం అందరం కూడా దిగి దాంట్లో స్నానం, ఇద్దరిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ దిగేసి వాళ్ళు హెల్ప్ చేస్తారు. మనం దిగితే మన మోకాళ్ళలోతే నీళ్లు ఉంటాయండి ఆ ప్లేస్లో. అక్కడ మనము మునకలు వేయచ్చు. స్నానం చేసి త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించి మళ్ళీ అందరూ కూడా పడవలో ఎక్కేసి అండ్ బ్యాక్ టు ది ఒడ్డుకు వచ్చేస్తే అక్కడ ఈ కార్యక్రమాలన్నీ చేస్తారు. శ్రాద్ధ కార్యక్రమము, సంకల్పం చెప్పడము, వేణిదానము, ఇవన్నీ దాని స్నానం తర్వాతనేనండి. సో మేమందరం కూడా ఈ కార్యక్రమాలు చేసుకున్నాను. నేను వేణిదానము చేసుకున్నానండి, ఆ కార్యక్రమం చేసుకున్నాము. చాలా సంతోషంగా జరిగింది. అందరం చేసుకున్నాము. ఎంతోమంది వేల మంది భక్తులు అక్కడ ఉన్నారు. చాలా పవిత్రమైన సంగమం అండి ప్రయాగరాజ్. మనకు తెలిసిందే కదా, హిందూ మతంలో ప్రయాగరాజ్ వెళ్ళి త్రివేణి సంగమంలో స్నానం చేయడం వల్ల ఎంతో పుణ్యాత్ములు, మీకు పుణ్యం లభిస్తుందని అక్కడ భక్తుల ప్రగాఢ విశ్వాసము. అక్కడి నుంచి మేము ప్రయాగరాజ్ అంటే మనకేముందండి, ఇంకోటి ముఖ్యమైనది అక్కడ టెంపుల్ ఏంటంటే మనకి శక్తిపీఠం ఉంది కదండి. ప్రయాగే మాధవేశ్వరి అమ్మవారి గుడికి వెళ్ళాము. శక్తిపీఠం అంటే అది 18వ శక్తిపీఠం అంటారు, మాధవేశ్వరి. అక్కడ వెళ్ళి అక్కడ ఏంటంటే ప్రాముఖ్యము, సతీదేవి అమ్మవారి యొక్క వేళ్ళు పడ్డాయంట, ఫింగర్స్. సో కాబట్టి అక్కడ ఏముండదండి. ఆ గర్భగుడిలో వెళ్ళాక అదొక ఎంటీ ప్లేస్ లాగా ఉంటుంది. అక్కడ చెక్కతో చేసిన ఒక ఉయ్యాలలాగా ఉంటుందండి. అక్కడ మనం అందరం కూడా అక్కడ పురోహితుడు కూర్చొని ఉంటాడు. పూలు తీసుకెళ్ళొచ్చు మనం. ఆ పూల్ని అక్కడ వాటికి ఆ ఉయ్యాలకు సమర్పిస్తాడు ఆ పురోహితుడు. అక్కడ అమ్మవారి దర్శనం చేసేసుకొని మాధవేశ్వరి. అక్కడి నుంచి మేము ఇంకొక టెంపుల్ ఉండండి ఇక్కడ
ప్రయాగరాజుల్లో. దాన్ని ఏమంటారంటే వేణి మాధవ్ టెంపుల్. దీని గురించి మనం చెప్పుకుందాం. ఈ పంచమాధవ ఆలయాలని భారతదేశంలో 5 ఉన్నాయి. దీని ప్రాముఖ్యత ఏంటంటే ఇంద్రుడు ఈ 5 పంచమాధవ గుళ్ళను కట్టాడండి. ఎందుకు కట్టాడంటే ఆయన బ్రహ్మహత్య పాతకం పోగొట్టుకోవడానికి ఈ పంచమాధవ ఆలయాలు కట్టాడని ప్రతీతి. ఇవి ఎక్కడున్నాయండి? నెంబర్ 1 బిందు మాధవ్ టెంపుల్ వారణాసిలో ఉంది. నెంబర్ 2 వేణి మాధవ్ టెంపుల్ ప్రయాగరాజ్ ఉత్తరప్రదేశ్లో ఉంది. నెంబర్ 3 కుంతి మాధవ్ టెంపుల్ పిఠాపురం అండి, కాకినాడ ఆంధ్రప్రదేశ్లో ఉంది కుంతి మాధవ్ టెంపుల్. సేతు మాధవ్ టెంపుల్ ఇది ఎక్కడ ఉందండి? రామేశ్వరం తమిళనాడులో ఉందండి. సుందర మాధవ్ టెంపుల్ ఎక్కడుందండి? త్రివేంద్రం కేరళ. ఇది పంచమాధవ టెంపుల్స్. దీంట్లో మేము బిందు మాధవ్ కాకుండా వేణు మాధవ్ టెంపుల్ మేము ప్రయాగరాజులో దర్శించుకున్నాము. చేసుకొని అక్కడ భోజనం చేసేసి, భోజన సౌకర్యాలు బాగుంటాయండి, మనం ముందుగానే మాట్లాడుకోవాలి. భోజనం చేసేసి వస్తూ ప్రయాగరాజులో మంచి టీ తాగేసి సాయంత్రము అప్పటికే 4:30 అయిందండి. ఇంకొక గుడి ఉందండి. అక్కడి నుంచి ప్రయాగరాజ్ టు వారణాసి వచ్చేటప్పుడు మనకి మిర్జాపూర్ జిల్లాలో మధ్యలో అంటే మెయిన్ రోడ్ నుంచి ఒక 25 కిలోమీటర్స్ కట్ అవుతుందండి. వింధ్యాచలవాసిని ఆలయం ఉందండి. వింధ్యాచలవాసిని, ఆ వింధ్యవాసిని అంటే దుర్గమ్మ వారి యొక్క అవతారం అది. అది కూడా పవిత్రమైన ప్లేసు, శక్తిపీఠం. 51 శక్తిపీఠాల్లో వస్తుందండి వింధ్యాచలవాసిని. ఆ గుడికి వెళ్ళాము. మేము వెళ్ళేటప్పటికే 8 అయిపోయిందండి. అక్కడికి వెళ్ళేటప్పటికే మంచి సమయము, అందరూ దర్శనాలు చేసుకుంటున్నారు. అమ్మవారి దర్శనం చేసుకొని వచ్చేటప్పుడు 9 అయింది. ఆ యొక్క స్థలం యొక్క విశిష్టత ఏంటంటే అమ్మవారు దుర్గమ్మ రూపంలో ఉంటారు. అమ్మవారు శక్తివంతమైన విగ్రహం రూపంలో ఉంటుంది. అక్కడ అమ్మవారు మహిషాసుర మర్దినిగా అవతరించిందంట, రాక్షస సంహారం చేసిందంట. సో చాలా పవిత్రమైన ప్లేసు వింధ్యాచలవాసిని. ఆ గుడిని కూడా దర్శనం చేసేసుకొని మేము బ్యాక్ టు వారణాసి వచ్చేసాం. మేము వారణాసి వచ్చేటప్పటికి రాత్రి 11 అయిపోయిందండి. ఎక్కడా హోటల్స్ లేవు. మరి వెతుక్కొని ఏం చేస్తామంటే 11:30 టైంలో ఒక రెస్టారెంట్ ఓపెన్ అయింది చూసుకొని అక్కడ అందరు దిగేసి 11:30కి మేము ఏదో టిఫిన్ చేసేసి అందరం హోటల్కి వచ్చేటప్పటికి రాత్రి 12 అయిపోయింది. ఈ విధంగా మేము మా 5వ రోజు యాత్రని ముగించాము. ఎందుకంటే మళ్ళీ కాశీకి వచ్చేయాలి కదండి. వీ హ్యావ్ టు స్టే ఇన్ కాశీ 9 nights. ఎక్కడ పోయినా కాశీకి వచ్చేయాలి. నేను ఇంతకుముందు అయోధ్య పోయొచ్చు అని చెప్పాము. ఇవాళ ప్రయాగరాజ్ పోయి వింధ్యాచలవాసిని అమ్మవారిని చూసేసి బ్యాక్ టు వారణాసి వచ్చాము. నమస్కారం అండి. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.